హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ ప్రీమియర్ అయితే చూసి రావడం జరిగింది గాయస్. నిజంగా మూవీని చూసిన వెంటనే నాకు ఒక్కటే అనిపించింది, టాలీవుడ్ గత అయితే మారబోతుంది. నిజంగా చిన్న సినిమాలు పెద్ద సినిమాలన్నింటినీ ఢీకొట్టగలిగే విధంగా చాలా క్రేజీగా తీస్తున్నారు. కొత్త డైరెక్టర్స్కి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఒక మంచి టాలెంట్ వస్తుంది. అది తెలుగు నుంచి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే క్రేజీ రైటింగ్, క్రేజీ ప్లాట్, టోటల్ మూవీ అంతా క్రేజీగా ఉంది. నిజంగా డైలాగ్స్ టైమింగ్ అయితే రావు రమేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలన్నమాట. కామెడీ అంటే ఈయన తర్వాతే అనే రేంజ్లో చూపించారు ఈయన మనకి మూవీలో. అండ్ అంకిత్ కొయ్య గారు కూడా మొన్న వచ్చిన ఆ మూవీతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. అండ్ ఈ మూవీ ఆయనకి డబల్ బ్లాక్ బస్టర్ లాగా వచ్చేసింది. చాలా యూనిక్గా, చాలా క్రేజీగా తీశారు సినిమాని, మాటల్లో చెప్పలేకపోతున్నాను. తెలుగు నుంచి మొన్న కమిటీ కుర్రాళ్ళు, తర్వాత ఇప్పుడు మారుతి సుబ్రహ్మణ్యం. నిజంగా చిన్న మూవీస్ పెద్ద మూవీస్కి ఏమాత్రం తీసిపోవు అని చాలా బాగా చెప్తున్నాయి. కంటెంట్ కరెక్ట్గా ఉంటే సినిమా సూపర్ హిట్. ఈ లైన్ కొద్దిగా బాగుంది, నోట్ చేసుకోండి. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే నిజంగా ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు మనం నవ్వుతూనే ఉంటాం గాయస్. ఈ కామెడీ కంటెంట్ అనేది చాలా బాగా క్లిక్ అవుతుంది ఈ మధ్య. కొత్త డైరెక్టర్స్ ఏమన్నా ఉంటే దీని మీద ట్రై చేయండి. అండ్ ప్లాట్ విషయానికి వస్తే మనకి ఒక హీరో అంటే రావు రమేషే మెయిన్ లీడ్ లాగా ఉంటాడు. సో రావు రమేష్ కొడుకు అంకిత్ కొయ్య. సో ఏంటంటే లవ్ చేస్తాడు. ఆ లవ్ చేసే గ్యాప్లో చిన్న మిస్ఫైర్ ఏదో అవుతుంది, మిస్అండర్స్టాండింగ్. దాని నుంచి మన రావు రమేష్కి ఎలాంటి కష్టాలు అనేవి వస్తాయి. అండ్ రావు రమేష్ కూడా కొత్తగా ఫోన్ కొనడం వల్ల, ఒక చైన్ స్మోకర్ దాన్ని మానేయడం వల్ల అని చాలా క్రేజీ ప్లాట్స్ చాలా ఉంటాయి. నిజంగా ట్రైలర్ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందో సినిమా చూసినప్పుడు అంతే అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళండి, ఏ మాత్రం తీసుకోరు, మీరు నవ్వుతూనే ఉంటారు, నాది గ్యారంటీ. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4 స్టార్స్ గైస్. చాలా బాగుంది మూవీ అయితే. మీరు కూడా ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో మంచి వీకెండ్ మూవీ అంటే ఇదే. ఈ సండే ఇంకోసారి ఖచ్చితంగా వెళ్తాను నేను. మరి మీ ఒపీనియన్ ఏంటి, చూసిన వాళ్ళు ఎలా ఉంటుందన్నది నాకు కింద కామెంట్స్లో చెప్పండి గైస్. అండ్ ఎలాంటి రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.